సో డే డెవిల్ బార్న్ అగైన్ నుంచి ఫస్ట్ 2 ఎపిసోడ్లు వచ్చినాయి అండ్ ఇది స్టార్ట్ అయింది చూసిన తర్వాత నాకు మతిపోయింది. ఒరే ఏంట్రా ఇది ఇలా స్టార్ట్ చేశారంట్రా అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఐ రియల్లీ లైక్ ద ఫస్ట్ 2 ఎపిసోడ్స్. ఐ థింక్ మీకుండే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ షో చూడాలంటే ప్రీవియస్ లో చూసిన షోస్ అన్ని చూడాలా అంటే డే డెవిల్ సీజన్ 1, 2, 3 కంపల్సరీగా చూడాలి అని చెప్తా. మిగతా ఏవి అవసరం లేదు. అక్కడ నుంచి కంటిన్యూషన్ అయిందని అనుకోవచ్చు. కొత్త క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంసీయూ నుంచి రాలేదు, బట్ ఫస్ట్ 3 సీజన్స్ ఆఫ్ డే డెవిల్ చూడాలి. అది కూడా హాట్ స్టార్ లో ఉన్నాయి, చూసేవచ్చు అన్నట్టు. నాకు డే డెవిల్ అనే ఒక షో చాలా చాలా ఇష్టం అనమాట. ప్రతి పాయింట్ చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది అనమాట. అట్లాంటిది వీళ్ళు మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా డౌట్లు ఉండే. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి మార్వెల్ చాలా రాడ్లు పెడుతున్నారు. ఇది కూడా రాడ్ అయితే అనుకున్నారు, మధ్య లాగింది, మళ్ళీ దే రీవర్క్ ఇట్ అండ్ దే కేమ్ బ్యాక్. ఫస్ట్ 2 ఎపిసోడ్లు అయితే మాత్రం పిక్చర్ సాలిడ్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ గంట చాలా విషయాలు జరుగుతాయి అండ్ అవి ఎక్కడ కూడా రష్ చేసినట్టు అనిపించవు. ప్రీవియస్ సీజన్స్ కి దీనికి అసలు సంబంధం లేనట్టు కూడా జరగదు, అన్ని కనెక్టెడ్ అయినట్టే ఉంటాయి. మార్వెల్ లో జరిగే ఇన్సిడెంట్స్ ని కూడా కనెక్ట్ చేస్తూ మంచి నేరేటివ్ తోటి సూపర్ ఎమోషనల్ ఇంపాక్ట్ తోటి చాలా బాగా స్టార్ట్ చేశారు అనిపించింది అనమాట. స్టోరీ ఏంటంటే ఒక పెద్ద ట్రాజడీ జరిగిన తర్వాత మర్డాక్ డే డెవిల్ ని వదిలేస్తాడు. విల్సన్ ఫిస్క్ న్యూయార్క్ కి మేయర్ అవుదాం అనుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరి వరల్డ్స్ ఒక దగ్గరికి ఎలా కొలైడ్ అవుతున్నాయి, వీళ్ళు వద్దనుకున్నా కానీ ఎలా కొలైడ్ అవుతున్నాయి, వీటి వల్ల జరిగే రీపర్కషన్స్ ఏంటి. ఫస్ట్ 2 ఎపిసోడ్లు చాలా బాగా చూపించారు అనిపించింది అనమాట. ముఖ్యంగా డే డెవిల్ కి ఒక వైట్ టైగర్ కేసు కానీ వాటన్నిటిని చాలా బాగా రాసుకున్నారు. దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ పెట్టుకున్నారు అండ్ ఆల్సో ఒక ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతా అనమాట, ఇన్నర్ టర్మాయిల్. దాన్ని చాలా బాగా క్రియేట్ చేశారు అన్నట్టు. విల్సన్ ఫిస్ క్యారెక్టర్ ని కూడా హాకాయ్ గానీ ఏకోలో చూపించినట్టు క్లౌనరీ ఎక్కడ ఉండదు. సీరియస్ గానీ విల్సన్ ఫిస్క్ అనేటోడు ఎట్లాంటోడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చినట్టు అనిపించింది అన్నట్టు. నాకు మస్తు అనిపించింది అది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక సీన్ జరుగుతుంది అనమాట ఫస్ట్ ఎపిసోడ్ లో. దాట్ వాస్ ఫెంటాస్టిక్ మ్యాన్, సీరియస్లీ. వీళ్ళిద్దరు నార్మల్ గానే చాలా రోజులైంది మనం కలిసి, ఇలా జరిగింది, ఒక ప్లజెంటరీస్ ఇచ్చుకుంటూనే ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన హిస్టరీ మనకు తెలుసు. ఒక రకమైన టెన్షన్ నడుస్తా అనమాట ఆ సెటప్ అంతా కూడా. ఓకే దీని తర్వాత ఏంటి అని అనుకుంటా ఉంటాం. వాళ్ళు మెల్లమెల్లగా థ్రెడ్స్ ఇచ్చుకుంటుంటే ఇది కదా డే డెవిల్, ఇది కదా టెన్షన్, ఇది కదా నేను మిస్ అయింది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. రైటింగ్ ఇన్ దిస్ షో సో ఫార్ 2 ఎపిసోడ్స్ అయితే మాత్రం ఫినామినల్ అని చెప్తా. మనకి కరెక్ట్ మీటర్ లో డే డెవిల్ అనే క్యారెక్టర్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, సీన్లు అన్ని కూడా పర్ఫెక్ట్ పడ్డాయి. ప్రీవియస్ సీజన్ లో జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఒక బీవీ న్యూస్ అని ఒకటి పెడతారనమాట. బెన్యూరిక్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఒక రకమైన రికార్డింగ్స్ పెడతారు. విల్సన్ ఫిస్క్ అనే ఒక క్రిమినల్ పొలిటీషియన్ అయిన తర్వాత జనాల పరిస్థితి ఏంటి, పోలీసులు అండ్ ఆల్సో విజిలాంటిజం పెరిగిన తర్వాత న్యూయార్క్ సిటీలో క్రియేట్ అయిన కేయాస్ ఏంటి, ఎవరు రియల్ గా పనిచేస్తున్నారు, ఎవరు కరెక్టెడ్ అయిపోయారు, పోలీసులకి విజిలాంటిజం కి అండ్ ఆల్సో టోటల్ పాలిటిక్స్ కి జరిగే సంఘర్షణ ఏంటి, వీటన్నిటి మధ్యలో డే డెవిల్ గానీ, వైట్ టైగర్ గానీ, పనిషర్ గానీ, స్పైడర్ మ్యాన్ గానీ ఇట్లాంటి విజిలాంటీస్ వాళ్ళు ఎలాంటి పార్ట్ ప్లే చేస్తున్నారు, దీని అందరి వల్ల స్టోరీ ముంగడికి ఎలా వెళ్తుంది, వీటన్నిటిని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అనిపించింది అనమాట. ఇదంతా కాదు అసలు షో నిజంగానే మనకి డే డెవిల్ సీజన్ 3 నుంచి కంటిన్యూషన్ అయ్యిందా అంటే మాత్రం ఇట్ వాజ్ అ హిట్ ఆర్ మిస్. అక్కడ మాత్రం నెట్ఫ్లిక్స్ షోకి ఒక విజువల్ సిగ్నేచర్ ఉండేది, చాలా డార్క్ గా ఉంటది, క్రిస్పీగా కనబడుతుంది అనమాట. ఈవెన్ టోన్ కూడా ఇంకొంచెం డార్క్ ఉంటది. దీంట్లో ఆ డార్క్నెస్ చాలా బాగానే పెట్టుకున్నారు. వైలెన్స్ గానీ, లాంగ్వేజ్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కొంతవరకు బాగానే పెట్టుకున్నట్టు అనిపించింది అనమాట. బట్ ఉన్న దాంట్లో సీజీ బాగానే పెట్టారని ఫీలింగ్ వచ్చింది. అరే ఏంట్రా ఇది ఒరిజినల్ డే డెవిల్ చూడట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది అప్పుడప్పుడు. సినిమాటోగ్రఫీ ఈజ్ లైక్ మార్వెల్. ప్రతిదాన్ని మనం నెట్ఫ్లిక్స్ షోలో రీక్రియేట్ చేయనక్కర్లేదు, దీనికోసం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి సినిమాటోగ్రఫీని మార్చినట్టు అనిపించింది అనమాట. ఆ కలర్స్ గానీ, ఆ గ్రీన్ గానీ మనం జనరల్ డే డెవిల్ చూసినట్టు అనిపించలేదు. ఇది కొంచెం డిఫరెంట్. ఇది డే డెవిల్ కంటిన్యూషన్, కాకపోతే కొంచెం డిఫరెంట్. నాకు నచ్చింది ఏంటంటే విల్సన్ ఫిస్క్ అనే క్యారెక్టర్ జస్ట్ ఒక మేర్ విలన్ కాదు. వాని పర్సనల్ లైఫ్, ఇప్పుడున్న సిచ్యువేషన్, వీడు ఇన్నేళ్లుగా మారిన విధానం, వీటన్నిటిని చాలా బాగా చూపించారు అనిపించింది అనమాట. ముఖ్యంగా వనెస్సా అండ్ విల్సన్ ఫిస్క్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ మనకి సీజన్ 3 లో ఆల్రెడీ చూసినా గానీ దీన్ని ఇంకొంచెం కొత్త రకంగా చూపించారు అనమాట. అండ్ ఆల్సో దే డిడ్ అ ఫెంటాస్టిక్ డిబాకిల్ దట్ ఈస్ ఎకో అండ్ హాకాయ్ లో చూపించిన విధానం, ఆ మెస్ ని కవర్ చేయాలని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్స్ పెట్టుకున్నారు. అవి సమ్ వాట్ వర్క్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ ముఖ్యంగా పెద్ద షాక్ ఏంటంటే నాకు ఫాగీ గానీ, క్యారెన్ గానీ వీళ్ళని ఎస్టాబ్లిష్ చేసిన విధానం మాత్రం ఓకే ఓ ఓ ఓ ఓకే అనే ఫీలింగ్ క్రియేట్ చేసింది అన్నట్టు. తర్వాత సైడ్ క్యారెక్టర్స్ అంత ఇంట్రెస్టింగ్ గా లేవు డెఫినెట్లీ, బట్ స్టోరీ యాజ్ అ హోల్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంగేజింగ్. వైట్ టైగర్ అనే ఒక ప్రెమైజ్ యాడ్ అయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా జరిగిందనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయిన విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు డే డెవిల్ అవసరం లేదు, బట్ సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ అవుతున్నాయి. మ్యాట్ మర్డాక్ ఎలా ఫేస్ చేస్తాడు అనేది మాత్రం చాలా బాగా క్రియేట్ చేశారనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇక్కడ నుంచి పనిషర్ ని ఇంట్రడ్యూస్ చేయడము, వీటన్నిటిని, ఇది స్పాయిలర్ కాదు, ఆల్రెడీ మా ట్రైలర్ లో వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా, వీటన్నిటిని ఎట్లా పెడతారో చూడాలి. అండ్ ఆల్సో ఈ షోలో మ్యాట్ మర్డాక్ పర్సనల్ లైఫ్ నుంచి విల్సన్ ఫిస్క్ పర్సనల్ లైఫ్ కి కనెక్షన్ ఒకటి ఉంటుంది అన్నట్టు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఇలా కూడా జరగచ్చు అనుకున్నా, బాగానే చేశారు, అది బాగా అనిపించింది. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఎలా చూపిస్తారో చూడాలి. ఈ షోకి కొత్త ఇంట్రో పెట్టారు, అది బాగుందని చెప్తా, బట్ పాత ఇంట్రో వాజ్ ఐకానిక్ మ్యాన్. దాని ఏది తలదన లేదనే ఫీలింగ్ అన్నట్టు. మ్యూజిక్ ఎక్కడ మార్చలేదు, దట్ వాస్ గుడ్. ఇంకా 7 ఎపిసోడ్ ఉన్నాయంట. ఐఎమ్ రియల్లీ ఎక్సైటింగ్. ఈ స్టోరీ చాలా బాగా స్టార్ట్ అయింది, దీన్ని చాలా బాగా
ఎండ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ అన్నట్టు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తేనే ట్రూలీ మార్వెల్ ఇస్ బ్యాక్ అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ఐ హోప్ దిస్ ఈస్ దట్ కేస్. సో యా, మీరు చూసారా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఆఫ్ డేర్డెవిల్ బోర్న్ అగైన్? నాకైతే నచ్చింది. ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. చూడాలి, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ డేర్డెవిల్ ఎక్కడ చూడాలి అనుకుంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఉంది అండ్ గంట ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. 3 సీజన్స్ ఫస్ట్ అండ్ ఆల్సో ఈ సీజన్. సో చూడాలనుకుంటే మాత్రం చూసేయండి. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అమ్మాన ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.